ఐడెంటిఫైడ్ ద గ్రీన్ హౌస్ గ్యాస్. ఈ క్రింది వాటిలో గ్రీన్ హౌస్ వాయువుని గుర్తించండి. నైట్రోజన్, ఇథిలిన్, మీథేన్, ఆక్సిజన్. ముందుగా మన గ్రీన్ హౌస్ వాయువులు ఏవో తెలియాలి. కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ అండ్ నైట్రస్ ఆక్సైడ్. ఈ మూడు కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనమాట. దీంట్లో మీథేన్ అనమాట, నైట్రస్ ఆక్సైడ్, నైట్రోజన్ కాదు, ఇక్కడ మీథేన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సేవన్ నెక్స్ట్. మీకు ఎగ్జామ్ కూడా ఇంతే ఉంటుంది. ఇక్కడ సేవన్ నెక్స్ట్, ఇక్కడ ఆన్సర్ గుర్తు పెట్టి సేవన్ నెక్స్ట్ కొడితే ఇక్కడ మీకు గ్రీన్ బటన్ అనేది కనపడుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ నైషి అనే భాష మాట్లాడే ప్రజలు గల రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ అండి. ఇది అరుణాచల్ ప్రదేశ్. ఓకే, నెక్స్ట్ మానవ శరీరంలోని ఎముకల సంఖ్య. ఇది చాలా ఈజీ బిట్, మనందరికీ తెలిసిన బిట్టే. 206 ఎముకలు ఉంటాయి. ఓకే, అంతర్జాతీయ ధనరేఖగా పిలువబడే రేఖాంశం. ఇది మనకి 6th క్లాస్లో థర్డ్ లెసన్లో సోషల్లో థర్డ్ లెసన్ అయితే ఉంటుంది. 180 డిగ్రీ రేఖాంశం అనమాట. దీన్ని అంతర్జాతీయ డేట్ లైన్ అంటాం. ఓకే, ఇంటర్నేషనల్ డేట్ లైన్. చెరుకుగడలో తినుటకు ఉపయోగించు భాగం ఆకు, పండు, వేరు, కాండం. మనం దీంట్లో కాండాన్ని తింటాం అనమాట. చెరుకుగడలో కాండాన్ని తింటాం. ఓకే, వితంతువుల పునర్వివాహం కోసం పోరాడిన వ్యక్తి రాజా రామమోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, మహాత్మా జ్యోతిబా ఫులే, కందుకూరి వీరేశలింగం. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. రాజా రామమోహన్ రాయ్ గారు సతీని నిర్మూలించడంలో ఎక్కువగా పోరాటం చేశారనమాట. సతీ సగమనాన్ని నిర్మూలించడానికి పోరాటం చేసిన వ్యక్తి ఎవరంటే రాజా రామమోహన్ రాయ్. ఓకేనా. ఆఫ్రికాలో ఎత్తైన శిఖరం కిలిమంజారో. ఇది అందరికీ తెలిసిన బిట్టే. రోబో సినిమాలో కిలిమంజారో ఆ పాట కూడా ఉంది. ఓకేనా, అది అలా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి భిన్నమైన దానిని గుర్తించండి. కింది వాళ్ళలో భిన్నమైన దాన్ని 8th బిట్ అనమాట. అక్బర్, హుమయూన్, షేర్షా, జహంగీర్. ఈ జహంగీరు, హుమయూన్, అక్బర్ వీళ్ళంతా కూడా ఎవరండి? మనకి మొఘల్ వంశస్థులు. ఈ షేర్షా ఆఫ్ఘాన్ చెందిన ఆయన. అందుకని భిన్నమైనది ఎవరు? షేర్షా. ఓకే, శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టిన సంవత్సరం అనమాట. ఇది 1793 పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ని. ఓకే, మనకి ఫస్ట్ది ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా ప్రపంచ ఆహార దినోత్సవం మనం అక్టోబర్ 16న జరుపుకుంటాం. ఎప్పుడు జరుపుకుంటాం? అక్టోబర్ 16న. ఓకేనండి. నెక్స్ట్ మహాజనపదాలలోని గృహపతులు పండిన పంటను 6 భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకు ఇచ్చేవాళ్ళు. దీనిని ఈ విధంగా పిలిచేవాళ్ళు బాగా. దీనికి ఆన్సర్ ఏంటండి? బాగా. ఇది కూడా 6th క్లాస్లో ఉంటుందన్నమాట. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే రోజు మనకి ఇది March 8th అనమాట. ఎప్పుడండి? March 8th. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక 13th క్వశ్చన్ చూడండి. కుటుంబ సభ్యులు పూర్వీకుల వివరాలతో రాసిన రేఖా చిత్రము. ఓకేనా. వంశ చరిత్ర అంటే చిత్రం ఉంటుందా? ఉండదు. ఓకే, వంశ వృక్షం, వంశ గణన, వంశ సంస్కృతి, వంశ వృక్షం అనమాట. నెక్స్ట్ స్పైరో గైరా అన్నది ఇది ఒక శైవలం ఆల్గే. ఇది ఒక ఆల్గే అనమాట. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొట్టమొదట ప్రతిపాదించిన శాస్త్రవేత్త. ఓకేనా. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం జార్జెస్ లిమిటర్ అనమాట దీనికి ఆన్సర్. ఓకేనా. ఆల్ఫ్రెడ్ వెజనర్ ఏమో ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. గెలీలియో ఏమో టెలిస్కోప్ని కనిపెట్టారు. టాలమీ ఏమో భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారనమాట. ఇక్కడ మనం 14th ఇక్కడ అబ్జర్వ్ చేశారు. రెడ్ మార్క్ ఉంది, మిగతా అన్ని గ్రీన్ ఉన్నాయి. మనం ఆన్సర్ క్లిక్ చేయలేదని. ఇక్కడ ఆన్సర్ అనేది మనం క్లిక్ చేయలేదు. ఓకే, మనం శైవలం అని చెప్పుకున్నాం. ఇప్పుడు గ్రీన్లో పడింది చూడండి. ఇక్కడ ఇంకోటి 7th ఉంది, కిలిమంజారో. ఇది కూడా ఆన్సర్ క్లిక్ చేయలేదు. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట ఎలా అయితే. ఓకే, 16th వెళ్ళిపోదాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతం పొడవు 1972 కిలోమీటర్స్. ఓకే, ఉష్ణోగ్రతను కొలిచే సాధనం థర్మామీటర్. అన్నీ కూడా చిన్న బిట్లు అయితే ఇవ్వడం జరిగింది. సేమ్ ఈ పేపర్ ఎలా అయితే ఉంటుందో అలానే మనకి నెక్స్ట్ టెట్ పేపర్లు కూడా సేమ్ బ్లూ ప్రింట్లో ఉంటాయన్నమాట. ఆకులను కలిపి కుట్టి గూడుగా మలిచే పక్షి. ఓకేనా. ఇది కాకి, గిజిగాడు, గద్ద, టైలర్ బార్డ్. ఇది మనం గిజిగాడు అనుకుంటాం కానీ టైలర్ బార్డ్ అండి దీనికి ఆన్సర్. ఇది మనకి 3rd క్లాస్లో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకి 3rd క్లాస్లో ఉంటుందన్నమాట. తపాలా, రైల్వే మరియు టెలికాం శాఖల యొక్క సేవలు ఈ క్రింది ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? స్థానిక ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. సుశ్రుత సంహిత అనే గ్రంథం ఈ రంగానికి సంబంధించింది. ఇది వైద్య రంగం, అందరికీ తెలుసు వైద్య రంగం. ఓకేనా, ఇది కూడా 6th క్లాస్ బిట్టు. సింధు నాగరికత కాలం నాటి గొప్ప స్నానవాటిక ఈ నగరంలో కనుగొన్నారు, మొహంజోదారో. ఓకే, కృష్ణానది జన్మస్థానము మహాబలేశ్వరం. ఇది 5th క్లాస్లో ఉందండి. రైతులు క్రిమి కీటకాల నుండి పంటలను రక్షించుకున్నట్టు వీటిని వాడతారు. క్రిమి సంహారకాలనే వాడతారు అనమాట. ఓకే, లాస్ట్ బిట్ అండి. నిశాచర జీవులలో ఈ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. వినికిడి సామర్థ్యం. నిశాచర జీవులు అంటే రాత్రిపూట సంచరించే జీవులు అనమాట. ఆ జీవుల్లో ఎక్కువగా మనకి కళ్ళు బాగా కనపడకపోయినా